నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు. అనగా ప్రభువుని సంపూర్ణంగా నమ్మడం, ఆయన మీద విశ్వాసం ఉంచడం. ఎందుకంటే ఆయన నామములో ఉన్న శక్తి మనకు తెలుసు కాబట్టి. యేసు నామము శక్తిగల నామం. ప్రైజ్ ది లార్డ్. ఆ నామములో మాత్రమే మనిషికి పాపక్షమాపణ, రక్షణ ఉంది. యేసుక్రీస్తు ప్రభు నామము పరలోకము నుండి ఇయ్యబడిన నామము. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం. బైబిల్ సెలవిస్తున్న మాట, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. నిజమే, యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? ఆయన ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? ఈ భూమి మీద ఎందుకు ఆయన సంచరించారు? తన ప్రాణాన్ని ఎందుకు అర్పించారు? మరణాన్ని జయించి 3వ రోజున ఎందుకు తిరిగి లేచారంటే మానవునికి ఆత్మరక్షణ ఇవ్వడానికి. ఒక వ్యక్తి యేసు ప్రభును ఎందుకు నమ్ముకోవాలి, ఎందుకు ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఎందుకు ఆయన అంగీకరించాలంటే మొట్టమొదటిగా ఆత్మరక్షణ కోసం. నీ ఆత్మరక్షణ పొందకపోతే, నువ్వు రక్షించబడకపోతే ఎన్నున్న వాటి వలన ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో కార్చిన అమూల్య రక్తము ద్వారా కడగబడడం ద్వారా మాత్రమే ఒక మనిషికి రక్షణ ఉందని పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ సెలవిస్తుంది. ఆయన నామములో అపరిమితమైన శక్తి ఉంది. దురాత్మల మీద జయము, రోగముల మీద జయము యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన నామములో ఉన్న శక్తిని మనం గుర్తెరిగాం కనుక ఆయన్ను మనం నమ్ముకుంటున్నాం.